Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 500 రేంజ్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా మిత్రులు చాలా చూడాలి. సాధించేది ఏది మేము వెనుదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కలో వెళ్ళాం. Power Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ గత భాగంలో అగ్నిపర్వతం పేలబోతోంది. నీ శారీరక పరిస్థితి బాగోలేదు, కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకో. మీరు చివరి మణిని తిరిగి పొందడానికి మళ్ళీ ఈజిప్ట్కి వెళుతున్నారు. మిగతా ముఠాల జాడ నాకు చూపి. ఈ మమ్మీ నా దగ్గర ఉన్నప్పటి నుంచి ఈ పోలికలు నేను చూస్తూనే ఉన్నాను. నా అంచనా సరైందే అయితే ఈ మనులు ఇలా ఏదో ఒకటి చేస్తాయి. జాగ్రత్త రోజ్. దొరికింది. ఏమీ లేదు, ఒక్క మణి జాడ కూడా లేదు. పెట్టిన తెరవండి. వద్దు, పెట్టిన తెరవద్దు. దాన్ని లైవ్ పింక్ ఎమరాల్డ్, ఇదే 500 మణి. ఆ బాక్స్ లో ఏదో మెటల్ తో కప్పబడింది. అదే మన ట్రాకర్స్ కి మనీ సంకేతాలు అందకుండా చేస్తుంది. థ్యాంక్ యూ. www.toonworldchannel.com. మిస్టర్ హార్ట్ఫోర్డ్, నువ్వు లేకపోతే నేను ఈ మనులను కనిపెట్టేవాడిని కాదు. నేను నీ మీరు మర్చిపోలేను. వాళ్ళని పట్టుకోండి. Ranger up! Overdrive! Accelerate! Overdrive, accelerate! Overdrive, accelerate! Overdrive! Accelerate! Overdrive! Accelerate! ఇప్పుడు చూసుకో. తర్వాత అంత తొందరద్దు. పైకి వెళ్తున్నాను.
అయిపోయింది. ఆ మణులు తిరిగిచ్చేయి, లేదంటే నేను మొదలుపెట్టిన దాన్ని నేనే అంతం అలా చేస్తాను. చేయకండి. పోరాడుతూనే ఉండాలి. నేను ముఖ్యమైన వాడిని కాను. నాకు ముఖ్యమైన వాడివే. నాకు అవన్నీ కావాలి. వద్దు, వాటి కోసం మనం చాలా కష్టపడ్డాం. సారీ మ్యాక్, కానీ మాకు నువ్వు వీటికంటే ఎంతో ముఖ్యం. మీరు కష్టపడి పనిచేశారు, మేము కష్టపడి పనిచేశాం. మీరెందుకు మనలను వదిలేశారు? ఇది నా కోసం నేను చేసుకున్నాను. నేను ఆ త్యాగం చేయలేను. తర్వాత ఏం జరుగుతుందో నాకు అనవసరం. ఇది నీతో గడపడానికి ఒక రోజుని, ఒక గంటని నాకిస్తుంది. ఐ లవ్ యూ. I love you too, Daddy. ఇప్పుడు మనలో ఇంకా ఊపిరి ఉండగానే టీం అందరినీ రమ్మను. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇక వెళ్ళి ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకునే సమయం వచ్చింది. నన్ను ఆపాలనుకునే వాళ్ళంతా నాశనం అయిపోతారు. మహారాజా, నేను మీతో రావచ్చా? నా కాంతిహీనుడా, పనికి మాలినవాడా, ఒళ్ళు తప్ప బుర్రలేనివాడా, నువ్వు రావద్దు. నాకు సాయం చేసే పని నుంచి నువ్వు తీయవేయమంటావు. నువ్విక్కడే ఉండి ఇంటికొచ్చిన గెస్టులను చూసుకో చాలు. వెళ్ళండి. నువ్వు అది వినవావేలా? ఫ్లూరియస్ కొంతమంది చిల్లర్స్ ని మనల్ని చూసుకోమని వదిలి వెళ్ళారు. వాళ్ళు మనకి లంచ్ చేసి పెడతారంటావా? నాట్, అతడు మనల్ని చూసుకోమన్నాడు. అంటే దాని అర్థం మనల్ని అంతం చేసేమని కాదు. తనని వదిలేయండి, కొంచెం శాంతించండి. జాగ్రత్త నాట్. మీరు నిజంగా గొప్పవాళ్ళు రేంజర్స్. ఎంతకంటే మంచి టీంని నేను ఎప్పుడూ చూడలేను. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లూరియస్ ని కనిపెడదాం. ఆ కిరీటాన్ని మన సొంతం చేసుకుందాం. ఆ కిరీటాన్ని సొంతం చేసుకుందాం. ఈ ప్రపంచాన్ని కాపాడదాం. తర్వాత మనం పండగ చేసుకుందాం. నాకు మని సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్లూరియస్ అడుగు కదిపాడు. రండి టీం, వెళదాం. మీరు మంచి కుర్రాన్ని ఎన్నుకున్నారు సార్. మణులన్నీ వాటి పూర్వపు స్థితికి మారుతున్నాయి. www.toonworldtamil.com. కరుణా అరోరా, అతి త్వరలో ఈ విశ్వంలోని శక్తి మొత్తం నా స్వంతం. చూద్దాం ఫ్రెండ్స్. అంత తొందరొద్దు మంచు ముద్ద. వినాశనాన్ని చూడ్డానికి వచ్చావా? చాలా బాగుంది. కానీ ఒక చెడ్డ వార్త, అది చూడ్డానికి నువ్విక్కడ ఉండకపోవచ్చు. గుడ్ బై సన్ ఏంజల్స్. కొత్త ఐస్ ఏజ్ కి స్వాగతం. ఇక ప్రమాదాలను పెంచుదా.
చాలా భయంకరంగా ఉంది. ముందు దీన్ని అంతం చేద్దాం. త్వరగా రండి. సాధించాం. ఈ మానవ జాతి నన్ను ఓడించలేదు. నేను శక్తివంతుణ్ణి, పైగా నా దగ్గర కరోనా అరోరా ఉంది. భీకరమైన శక్తి గలవాణ్ణి. లాభం లేదు డాడీ, పెద్ద వాటిని పంపండి. రెడీ. ఇదేనా మీ మెగాజార్డ్? నేను చెప్పినట్టు రేంజర్స్, నా చేతిలో కిరీటం ఉన్నంత వరకు నన్ను ఏ మానవుడు జయించలేడు. మనుషుల వల్ల కాకపోవచ్చు, కానీ నా వల్ల అవుతుంది. మ్యాక్, నువ్వేమంటున్నావు? నేను మనిషిని కాను. వీడిని నేను అంతం చేస్తాను. బుద్ధి లేనివాడా! చిల్లర్ సంగతి మీరు చూడండి. కిరీటం కోసం నేను వెళ్తాను. పవర్ రేంజర్స్ ఫరెవర్! వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు చూసుకుందాం. నువ్వు నేను తెలుసుకుందాం. నన్ను ఓడించే శక్తి మీకు లేదు. రెడ్ సెంటినల్ రేంజర్ యాక్టివేట్. ఇదిలా ఉంది.
గొంతు యా! www.toonworldchannel.com. ఓ నో మీ వల్ల కాదు Sentinel Ranger, Sword Mode! Full power! ఇదే మా శక్తి. యా! నా తడాకా చూడు. నీకు తెలుసా హా! బాయ్ బాయ్ చవటల్లారా. మా పనితనం ఇలాగే ఉంటుంది. వద్దు, అలా చెయ్యొద్దు. అసలు నువ్వు చేసిందేమిటి? ఇది సరిపోదు. మ్యాక్, నువ్వేం చేస్తున్నావు? నాకున్న శక్తినంతా ఉపయోగిస్తున్నాను. మ్యాక్ చెప్పండి, మ్యాక్ ఏమీ కాదు కదా? నేను చేయాల్సిందంతా చేశాను. అతను మనకు లేడు. నన్ను క్షమించండి సార్. ఐఎమ్ సారీ సార్. లేదు మిస్టర్ హార్ట్ఫోర్డ్, అతను మీరే తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేయగలరు కూడా. నిజమే, కానీ అది మ్యాక్ కాదు. అలాగే ఉండే ఇంకో రోబోట్. మీరు కరోనా అరోరాని కాపాడారు. నేను నా నిజ స్వరూపాన్ని పొందాను. ప్రపంచం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీరెందుకు సంతోషంగా లేరు? మేము ఇప్పుడు సంతోషంగా లేవు. అపూర్వమైన ఎర్ర సైనికుడు కరోనా అరోరా కోసం త్యాగం చేశాడు. కరోనా అరోరా, దాని పేరు చెబితేనే మానవ జాతిని గడగడలాడించగల శక్తి గలది. ప్రతి జీవాన్ని నాశనం చేయగలిగింది. తిరిగి వాటిని నిలబెట్టగలిగేది అదే. మీరు మ్యాక్ని బ్రతికించగలరా? అది అసాధ్యం. మ్యాక్ ఎన్నటికీ తిరిగి రాడు. తనొక మెషీనా? అతను హృదయాలతో పోరాడాడు, కానీ అతనికే హృదయం లేదంటున్నారు. మీరు పొరబడి ఉంటారు, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను. కుర్రాన్ని పైకి లేపండి. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు బతికే ఉన్నావా? అవును, నేను బతికే ఉన్నాను. నా గుండె నిమిషానికి మైల్ దూరం పరిగెత్తడం నాకు తెలుస్తుంది. ఆగండి, నాకు నా గుండె తెలుస్తుంది. డాడీ, నాకు నా గుండె ఉంది. నాకు నా గుండె ఉంది. ఫ్రాన్స్, నాకు నా గుండె ఉంది. నాకు నా గుండె. చూడండి, రోజ్, చూడు.
థ్యాంక్స్ మిస్టర్ హార్ట్ఫోర్డ్. తెలివిగా ప్రవర్తించడం నేర్చుకున్నాను. చాలా గర్వంగానూ ఉంది. టీచింగ్ వృత్తికి వెళ్ళిపోతున్నాను. నేను తిరిగి నా దారికి వెళ్ళిపోతాను. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నేను మన అనే మాట ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నాను. నేను నా పని కోసం ఆర్టిఫాక్ట్ రికవరీ స్పెషలిస్ట్ టీంని తయారు చేస్తాను. డాక్స్, నీకేమిష్టమో నాకు తెలుసు. సినిమాల్లో అదరగొట్టే పాత్ర కావాలి. అది నిన్నటికెళ్ళ మిస్టర్ హెచ్. ఇకపై నేను డైరెక్ట్ చేస్తాను. నేను గ్యాలక్సీకి వెళ్ళి వెల్లా కోసం వెతుకుతాను. తను అక్కడే ఎక్కడో ఉందని నాకు తెలుసు. బహుశా మీరు అనుకున్నంత దూరంలో ఉండకపోవచ్చు. వెళ్ళా ఇది చూస్తుంటే ఇది ఏటి యో 6 మంది చిరాజుతో పోరాడి ఆమెను కాపాడాడు. తర్వాత తిన్నగా ఇక్కడికే తీసుకొచ్చాడు. నా అరటిపళ్ళని తినేశాడు. www.channelworldchannel.com. అది చాలా బాగున్నాయి. పర్వాలేదులే, నీకొక అరటి తోటనే కొనిస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. నీకు కాదు స్పెన్సర్, ఎటీకి. జీవితం మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా ఉంది. ఒక నిమిషం ఆగండి. మీ సంగతి ఏంటి మిస్టర్ హార్ట్ఫోర్డ్? ఇప్పుడు మీరిద్దరు ఏం చేయబోతున్నారు? నా చెయ్యందుకు మ్యాక్.